రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయాం, మహిళ ఆడియో వైరల్ అట. ఏంది ఇది మరి? ఆయన నమ్మి ఎట్లా మోసపోయింది? రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయాం, మహిళ ఆడియో వైరల్. సీఎం రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయామంటూ ఓ మహిళ బీఆర్ఎస్ నేతకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మహిళ మాట్లాడుతూ తాను టోలీ చౌకీ నుండి మాట్లాడుతున్నట్టు తెలిపింది. 500కే గ్యాస్ పథకం ఏమైందని ప్రశ్నించారు. కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పారని అన్నారు. ప్రతి మహిళకు 2500 పింఛను ఇస్తామని చెప్పారని, కానీ ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేసేలా కొట్లాడాలని కోరారు. తమకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పారు. తాము కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశామని అన్నారు. రేవంత్ రెడ్డి తమకు ఏమి చేయడం లేదని వ్యాఖ్యానించారు. మహిళలకు ఇస్తామని చెప్పిన పథకాలు అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు వెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇచ్చిన హామీలకు సంబంధించి మోసం చేసిండు, ఇట్లా ఇస్తామని చెప్పి ఏవి ఇయ్యలేదు, మమ్మల్ని మోసం చేసిందని ఒక మహిళ ఆడియో కాల్ చేసి బీఆర్ఎస్ లీడర్కి ఫోన్ చేసి తన బాధను వ్యక్తం చేసుకున్నట్టు ఇక్కడ వార్త రాసుకొచ్చింది. ఎంత మొత్తుకున్నాం, మీరు కాంగ్రెస్ని తీసుకొచ్చుకుంటే నాగంబాబుని తీసుకొచ్చుకొని మెడకేసుకున్నట్టు అని చెప్పినాం. విన్నారా? లేదు మీకు కేసీఆర్ నచ్చకపోతే ఇంకొక ప్రాంతీయ పార్టీకి ఓట్లు వేయరని కూడా మొక్కినాం. విన్నారా? లేదు కేసీఆర్ నచ్చకపోతే ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన లీడర్లను గెలిపించండి అని చెప్పినాం. విన్నారా? లేదు మాకు కాంగ్రెసే కావాలి అన్నారు. కాంగ్రెస్ అత్తే కష్టాలు ఎట్లున్నాయి చూడుర్రి, ఇట్లనే ఉంటాయి.